వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు పేరెంట్స్ ఒక మాట అనుకుంటూ ఉంటారు, మా పిల్లలకి ఏ కష్టము తెలియకూడదు. అసలు మేము చేసేటటువంటి ఏ పని గురించి కానీ, మా బాధల గురించి కానీ, మా కష్టాల గురించి కానీ పిల్లలకు తెలియకూడదు. వాళ్ళు హ్యాపీగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా, ఇక్కడే వచ్చింది మనకి. మనము కష్టపడకుండా వాళ్ళు చదువుకోవాలి అనేది ఓకే, కానీ ఇంట్లో విషయాలు కూడా, మా కష్టాలు ఏది పిల్లలకు తెలియకూడదు అనుకుంటే అది మాత్రం తప్పు. మనం పెట్టేటటువంటి ప్రతిదీ ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మనము సబ్జెక్ట్లో ఉండేటటువంటి నాలెడ్జితో బయట బ్రతకడం అనేది చాలా కష్టంగా ఉంది. మనము లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించాలి వాళ్లకు కంప్లీట్గా. అన్నీ కూడా సమాజంలో వ్యక్తుల గురించి కానీ, సమాజంలో మన లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఏం చేయాలి కానీ, ఒక మనీ మేనేజ్మెంట్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ తెలియాలి అంటే మనకు ఆ సబ్జెక్టులు ఎక్కడ లేవు. మనము ఎప్పుడైనా కూడా చదివినా చదవకపోయినా మన లైఫ్ మనం లీడ్ చేయాలి. ఆ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది జనరల్గా మనం ఎదుటి వాళ్ళని చూసి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎంత మనము ఇన్వెస్ట్ చేయాలి అమౌంట్ అనేది పిల్లలకు కంపల్సరీ తెలిసి ఉండాలి. మీరు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా, ప్రతి ఖర్చు కూడా మీరేం చేస్తున్నారు, ఎంత కష్టపడితే ఎంత డబ్బులు చేతికి వస్తూ ఉంది, వాళ్ళు చదవడానికి ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఆ డబ్బు సంపాదించడానికి అమ్మ కానీ నాన్న కానీ ఎంత టైం కష్టపడుతూ ఉన్నారనేది పిల్లలకు కంపల్సరీ తెలియాలి. ఇప్పుడు పిల్లలు స్కూళ్ళలో ఎడ్యుకేషన్ టీచర్స్ ఏమనకూడదు, ఇంట్లో పేరెంట్స్ మేమేమనం. ఇద్దరు అనకుండా ఉండబట్టి పిల్లలకి క్లాస్లో మార్కులు వస్తూ ఉన్నాయా? వస్తాయి. ఎందుకు అంటే మనం ఓన్లీ పర్సంటేజ్లు మాత్రమే మనం పాకులాడుతూ ఉన్నాం కాబట్టి వస్తాయి. కానీ ఆ చదువుతో బయటకు వచ్చినటువంటి అతను పొద్దున్న 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు స్కూల్లో కూర్చున్న అబ్బాయి రేపు లైఫ్లో సెటిల్ కాకపోతే ఏ పని చేసుకొని బ్రతకగలడు? ఒక చిన్న మాట అంటే తట్టుకోలేరు. ఒక చిన్న దెబ్బ కొడితే పేరెంట్స్ అప్పుడే వెళ్ళిపోయి ఉంటారు స్కూల్కి. వాళ్ళకు నొప్పి అనేది తెలీదు, బాధ అనేది తెలీదు, టైం అనేది తెలీదు, డబ్బులు విలువ తెలీదు. మరి సొసైటీలో రేపు వచ్చిన తర్వాత ఎప్పుడు ఫ్యాన్ల కింద కూర్చొని ఉండేవాడు ఎండలో ఒక 10 నిమిషాలు ఏదైనా పని చేసుకోగలడా? ఏ రోజు ఒకరితో కమ్యూనికేషన్ అనేది లేకుండా బయట సమాజంలోకి ఒక్కసారి బోన్లో నుంచి వచ్చినటువంటి ఒక అనిమల్ లాగా బయట వాటితో పోరాడగలరా, మాట్లాడగలరా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కంప్లీట్గా మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, చాలా క్లాసెస్లో చెప్తూ ఉంటాం, చాలా మీటింగ్స్లో మాట్లాడుతూ ఉంటాం. కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ. అది లేకపోతే నీకు చదువు ఉందా లేదా కాదు. ఫస్ట్ నీ సర్టిఫికెట్స్ కంటే కూడా నీతో మాట్లాడతారు, నిన్ను చూస్తారు, నీ మాట వింటారు, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు, నీ ఆలోచన విధానం అడుగుతారు. అడిగిన ప్రతిదానికి మనం చెప్పాల్సింది పేపర్ మీద రాసి కాదు, నోటితోనే చెప్పాలి. ఆ కమ్యూనికేషన్ మనం ఎలా వాళ్ళకు ఇంప్రూవ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది పిల్లలను చూస్తూ ఉంటే 3rd క్లాస్ 4th క్లాస్లోనే వీళ్ళు ఎంత వండర్ఫుల్గా మాట్లాడతారు కదా, వీళ్ళు ఉపయోగించేటటువంటి వర్డ్స్ ఎంత బాగుంటాయి కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మన పిల్లలకి అటు చదువు అనేది కరెక్ట్గా ఎవ్వరూ ఫోకస్ చేయకుండా ఇంట్లో మేము చూడాలి అంటే పేరెంట్స్ అండి మాకు అసలు టైం ఉండట్లేదు, స్కూల్లో కూడా టీచర్స్ ఏమీ అనకూడదు పిల్లల్ని అన్నట్టుగా పెడితే ఎవరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఎలా వాళ్ళకు మనీ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు తెలియాలి అంటే ఎందుకు చదువుతూ ఉన్నాము అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మన సర్టిఫికేట్స్ ఎట్లా అయిపోయాయో ముందు వీడియోలో ఒకసారి అనుకున్నాం కదా, ఎంట్రీ పాసులాగా తయారైపోయాయి. ఇక్కడ 4 years 5 years ఒక కోర్స్ చేసేసిపోయి ఉంటాం, BAలు బీటెక్లు ఎంఏలు ఎంటెక్లు చేసిపోయి ఉంటాం. కానీ బయట ఎక్కడో ఒక 3 నెలలో 4 నెలలో ఒక కోర్సు నేర్చుకొని బయటికి పోతే ఆ సర్టిఫికేట్ మీద జాబ్ వస్తుంది. మరి ఆ 4 monthsలోది ఏం నేర్చుకొని ఉంటారు? ఇప్పుడు ఇంకా ఒక అద్భుతం. అలా అయితే మనకు 6th క్లాస్ నుంచి గవర్నమెంట్
కరికులంలో సోషల్‌లో మనకు ఏఐ ఇంప్లిమెంట్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఈ యుగమంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది కాబట్టి మన పిల్లలకి ఇస్తూ ఉన్నాం. అన్ని బుక్స్‌లో ఉంటున్నాయి నాలెడ్జి. బ్రెయిన్ లేకపోవట్లేదు. బ్రెయిన్ లేకపోయే విధంగా చెప్పాలి అని టీచర్స్ అనుకున్నా, పిల్లల యొక్క కాన్సంట్రేషన్, అటెన్షన్ అనేది వేరే వాటి మీద ఉంటుంది. కాబట్టి ఆ అటెన్షన్ వేటి మీద ఉందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత యాజ్ ఎ పేరెంట్‌గా, యాజ్ ఎ టీచర్స్‌గా మనందరి మీద ఉంది. ఆ అటెన్షన్ గుడ్డా? బ్యాడా? గుడ్ అయిందనుకోండి ఎంకరేజ్ చేయండి. బ్యాడ్ అయిందనుకోండి వాళ్ళను నిదానంగా ఒకేసారి కాకుండా నిదానంగా దాని నుంచి యూటర్న్ తీసుకునే విధంగా ప్రోత్సహిద్దాం మనందరం గూడాను. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మన పిల్లలకి చదువు కంటే ముందు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, వాళ్ళకి దగ్గరగా ఉండడం, వాళ్ళకు ఎలాంటి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు, ఒక విషయాన్ని వాళ్ళకు చూపించినప్పుడు దీంట్లో నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు, దీని గురించి నువ్వు ఏం ఆలోచన చేసావు, ఈ ఈ ప్లేస్‌లో నువ్వుంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు అనేటటువంటి క్వెషన్స్ అడిగితే వాళ్ళలో ఉండేటటువంటి క్రియేటివిటీ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. వాళ్ళకొచ్చే ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళకు ఏటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువుందనే విషయం గూడా మనకు తెలుస్తుంది.